భారతదేశంలో సుమారు 4096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు కొనసాగించారు ఆ దేశ పాలకులు. కానీ 2024లో జరిగిన తిరుగుబాటు, షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత కొలువుదీరిన మహమ్మద్ యూనస్ ప్రభుత్వం 18 నెలల్లో దేశాన్ని ఇస్లామిక్గా మార్చే ప్రయత్నం చేసింది. భారత్పై విద్వేషం ఎల్లగక్కింది. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితులు మారాయి. తారిక్ రెహమాన్ ప్రభుత్వం భారత్తో సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇదే సమయంలో రాజకీయ సైనిక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాలుగా సెక్యులర్ స్వభావంతో నిలబడిన బంగ్లాదేశ్ ఆర్మీ నెమ్మదిగా మతపరమైన ప్రభావాలకు లోనవుతుంది. ఇక పాకిస్తాన్ సైన్యంలో జియా ఉల్ హక్ కాలం నుంచి ఖురాన్ ఆధారిత యుద్ధ భావనలు, జిహాద్ అంశాలపై శిక్షణ ఇవ్వడం సాధారణమైంది. ఇటీవల బంగ్లాదేశ్ సైన్యం పాకిస్తాన్తో సన్నిహితంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే పాకిస్తాన్తో స్నేహం ఎంత ప్రమాదకరమో చరిత్ర చెబుతుంది. 1973లో అలీనా దేశాల సమావేశంలో ఫిడెల్ కాస్టో షేక్ ముజిబుర్ రెహమాన్ను హెచ్చరించారు. ఇక పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన వారిని కీలక పదవుల్లో ఉంచవద్దని సూచించారు. అయినా ఆ సలహా పట్టించుకోకపోవడంతో 1975లో ముజిబ్ హత్య, ఆ తర్వాత దేశం ఇస్లామిక్ రిపబ్లిక్గా మారే దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పుడు సైన్యంలో మతపరమైన ఆలోచనలు పెరిగితే గత చరిత్ర పునరావృతం కావచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ తన సరిహద్దు భద్రతను బలోపేతం చేసుకుంటూ బంగ్లాదేశ్ అంతర్గత పరిణామాలను నిశితంగా అధ్యయనం చేయాలి. ఇక సైన్యం సెక్యులర్ స్వభావాన్ని కాపాడుకోవడం బంగ్లాదేశ్ స్వయంగా ప్రాంతీయ స్థిరత్వానికి కూడా మేలు చేస్తుంది. గత పాఠాలను గుర్తుంచుకొని ప్రస్తుత ధోరణులను నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది.